వెల్కమ్ గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ టు ద సిక్ వ్లాగ్. సిక్ వ్లాగ్ అని ఎందుకంటున్నా అంటే నేను సిక్ అయినా కాబట్టి. సో పొద్దున్నే మనది కోర్స్ ఒకటి ఏమంటారు లైవ్ చేసినాం అనమాట. దానికి ఎట్లా పర్చేస్ చేయాలి, ఏం కథ కోర్స్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టినాను. లైక్ iOS వాళ్ళు, ఆండ్రాయిడ్ వాళ్ళు ఎట్లా పర్చేస్ చేసుకోవాలి ఇంకా అని చెప్పేసి పెట్టినాను. ఒకసారి వెళ్ళకపోతే చెక్అవుట్ చేయండి. వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. మన యాప్స్వి మన ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఎన్జేబీ ఫిట్ క్లబ్ అని చెప్పేసి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేసుకోండి. సో అదనమాట. అండ్ ఫీలింగ్ బెటర్. నిన్నటితో కంపేర్ చేస్తే ఇలా చాలా బెటర్ ఉంది. నిన్న మాత్రం మన నైట్ కాదు, ఈవినింగ్ 2 రోజులు గట్టిగా ఎండలో తిరిగిన, అంటే పని మీద తిరిగిన అనుకో. సో అంటే ఇదిగో ఏసీ వేసుకొని కూర్చొని ఇంట్లో కూర్చుండు, ఏసీ వేసుకొని కూర్చుండు బాగా అలవాటు అయిపోయింది. ఇక దన్మన్ ఎండలో 2 రోజులు బాగా కంటిన్యూ తిరిగేసరికి ఎండ దెబ్బ కొట్టింది దబాయించి. సో ఇక మూసపూజకి అయినట్టు అయింది ముచ్చట. సో అది అయిపోయింది ముచ్చట. అండ్ హోప్ఫుల్లీ అలా పోతే జిమ్కి పోదాం. కొంచెం సోర్ ఉంది, కాకపోతే విల్ ట్రై టు పుష్. ఇఫ్ పాసిబుల్ వి గో, లేదంటే రెస్ట్ తీసుకుందాం అదనమాట. అండ్ కింద లింక్ అయితే చెక్అవుట్ చేసుకోండి, కోర్స్ చెక్అవుట్ చేయండి, కావాలనుకున్న కొనుక్కోండి. ఎవరిన జరిగింది ఏమైంది తెలియదు కానీ ఈడ్చిడ్చి వస్తుంది. నీ అమ్మ జ్వరం తలపట గోళీలు వేసుకున్నప్పుడు తగ్గుంటుంది, మళ్ళీ కొంచెం కానీ మళ్ళీ వస్తుంది. ఎట్లయింది చూసారు, మొత్తం బీమార్ మాకడం తయారైపోయినా. ఇప్పుడు స్నానం చేసి వండుకొని తినాలి. అన్నం తినక 2 రోజులు అవుతుంది పోయి, తినకపోతే అయితే లేదు. నిన్న పోయి ఇడ్లీ తిన్నా, గోళీలు వేసుకున్నా. నిన్న పొద్దు నుంచి ఏం తినలేదు, అంత ఆగమనం అయిపోయింది. మళ్ళీ అలా పొద్దున నా తీటకి మళ్ళీ నేను టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నా. ఏం వండుకోలేదు, అంటే పొద్దుగాల మళ్ళీ సిక్కుండాను నాన్న, మొత్తం పానం అంతా అవుతుండే. టిఫిన్ ఆర్డర్ పెట్టుకుని అది తిని గోళ్ళు వేసుకుంటే మళ్ళీ కొంచెం యాక్టివ్ అయింది. తర్వాత మళ్ళీ సిక్కుతా వస్తుంది. సో ఇప్పుడు స్నానం చేసిన తర్వాత చూసాం జిమ్ పోలే. ఇంకా జిమ్ ఏడే పోతాయి కానీ నేనే లేస్తాను. కానీ పోయి నేను అవేం లేపుతా. ఆహా ఎంత బాగున్నారా, క్యూట్గా ముద్దుగా మంచిగా పాపడి దూకొని బొట్టు పెట్టుకొని, ఏమాటగా మాట మంచి ఇట్లా కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే నా ముఖంలో ఒక కళ వస్తుందిరా, మంచి కళ వస్తుంది కదా. యూ పీపుల్ టెల్ మీ ఇన్ కామెంట్. అది పప్పు వచ్చేసింది, ఇలా పెట్టేసిన పప్పు ఉడుకుతుంది, కర్రీ అవుతుంది, టూర్ దాల్. లెట్స్ ఈట్. అన్నం అయిపోయింది ఆల్రెడీ, అన్నం ఈజ్ రెడీ, పప్పు రెడీ అనగానే తిందాం. మంచిగా నెయ్యి వేసుకొని, ఇంకా మస్కతి ఘీ ఉంది మంచిగా వేసుకొని, గరం పప్పు పెట్టుకొని అరే బ్యాంచో తిన్న ఉల్లిగడ్డ లేదు. అరే మాత్రం రుకురు సో బాయ్. ఉల్లిగడ్డ కోసి ఇప్పుడే ఇట్లా వేసినాను. అయితే నేను అనుకుంటే ఉన్నా ఏదరా పప్పు జరసేపట్లో పొయ్యి మీద పెట్టేసిన, అన్నీ వేసినా ఏదో మిస్ అయినట్టుంది అనుకున్నా. ఉల్లిగడ్డ వేయలేదు, అటు ఉంటుంది మనతో. గాయస్ లెటింగ్ యూ పీపుల్ నో ఐ హ్యావ్ 8. మంచిగా తిన్నా, గట్టిగా మంచిగా బరుపు కూర్చున్నా, పోతలేదు. అయినా కూడా నువ్వు తినాలి భయంకరవాడే ఇప్పుడు అని చెప్పేసి బలవంతంగా తినేసిన. అంటే ఒక లెవెల్ వరకు పోయిన తర్వాత పోలేదు, బాగా వద్దురా అనిపించింది. వద్దురా అనిపించడం ఇస్ జస్ట్ ఇల్యూషన్, మనం తినాలి అని చెప్పి తినేసిన గాయస్. మొత్తం మన పాత వ్లాగులు అన్నీ వచ్చుకుంటే మజా వచ్చింది కేరళ ట్రిప్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక ట్రిప్ పడుతుంది మనది. ఆ ఫన్ ఆ రోజులలో వ్లాగులు అవన్నీ ఏదైతే ఉండే. అంటే సరే ఇప్పుడు అందరూ ఐటీ జాబ్లు ఎక్కి అందరూ బిజీ అయిపోయారు కాబట్టి ఆ ఫన్ అంతా జనరేట్ చేయలేకపోతారు. కానీ ఫ్రీగా ఉన్నాం అనుకో, ఇక మేము చేసి ఆ సినిమా దగ్గర ఓడి అనమాట. సో డోంట్ వరీ, నెక్స్ట్ మంత్ 30th May 30th 12 days ట్రిప్ లే లదాఖ్ బ్యాంచో. కానీ బ్లాగులతో ఇచ్చి పడేస్తాం. 12 రోజులు ట్రిప్పు, లదాఖ్ ట్రిప్పు, మామూలుగా ఉండవు బ్లాగులు. ఏమో అనిపిస్తలేదు, ఉంటా పెట్టిన చాలా. స్టే ట్యూన్డ్. అమ్మ డోస్ పెంచుదాం, ఫన్ పెంచుదాం, ఖాళీ ఇచ్చి పడేసాం అంటే ఇచ్చి పడేసాం. 12 రోజులు ట్రిప్ గుర్తుపెట్టుకోరు, 12 రోజులు 12 వీడియోలు. సో గైస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన కోర్స్ అనేది లాంచ్ అయింది కదా.
సో నేను దాని ప్రైస్ వచ్చేసి 555 పెట్టిండే అనమాట, 555 రూపీస్. కాకపోతే మన వాళ్ళు అంటే లైక్ మన ఫాలోవర్స్ అంతా స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి అంతా అంటే ఇంటర్ డిగ్రీ ఇట్లా ఇప్పుడు చదువుకునేటోళ్ళు అంతా స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అంతా అఫోర్డ్ చేయలేకపోతారు. అంటే లైక్ కొనేవాళ్ళు కొంటున్నారు, బట్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఏమనంటే అన్న ఇప్పుడు 555 కోర్స్ అంటే అది జిఎస్టీ అవి యాడ్ అని అయిపోయి మొత్తం అన్ని 654 రూపీస్ పట్ల పడుతుంది. సో అన్న 500 600 అంటే పాకెట్ మనీలు, మాకు పాకెట్ మనీలో వచ్చి 500 600 వాడితోనే ఖర్చులు పెట్టుకుంటాం నెలంతా. మళ్ళీ ఇప్పుడు ఇంత అంటే ఇదైతే లేదు, ఏమంటారు తక్కువ చేయన్న, ప్రైజెస్ డ్రాప్ చేయన్న, అది ఇది అని చెప్పేసి అని ఉండే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మెయిన్ ఫండా మనం అంటే లైక్ మన పర్సనల్ ట్రైనింగ్ ఈ కోర్సెస్ ఇవి రెండు పెట్టినాం. ఎందుకు ఈ కోర్సెస్ అనేది ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళు వీళ్ళు కొంటారు మన వాళ్ళు. ఇంకా పర్సనల్ ట్రైనింగ్ అంటే ఇక పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటారని చెప్పేసి ఇది పెట్టినుండే. సో ఇక వాళ్ళు మరీ అఫోర్డ్ చేయలేకపోతారు, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేసి ఇక నేను పెట్టిందే వాళ్ళ కోసం. ఇంకా వాళ్ళు అఫోర్డ్ చేయలేకుండా వాళ్ళు కొనకపోతే ఇంకా నేను పెట్టి యూజ్ ఏముంటుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి దాన్ని ప్రైస్ డ్రాప్ చేద్దాం అనుకుంటాను. 555 నుంచి 199 పెడదాం అనుకుంటున్నాను, 199 రూపీస్. సో దాట్ మీకు జిఎస్టీ అది అన్నా కూడా 250 రూపీస్ కట్లా వచ్చేస్తుంది. సో 250 రూపీస్ కోర్స్ అనేది అది చాలా తక్కువ, 250 రూపీస్ది. సో అందరూ అఫోర్డ్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి ఈ నిర్ణయం అనేది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడే కూర్చొని ప్రైస్ డ్రాప్ చేసి అది ప్రైస్ మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సో దట్ కింద వెబ్సైట్ అవన్నీ లింక్స్ ఇస్తాను, ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఆల్రెడీ 555కి ఎవరైతే కొన్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు గివ్ ద రీఫండ్. మళ్ళీ వాళ్ళు నేను ఎక్కువ కొన్నా వీళ్ళు తక్కువ చేసినా మళ్ళీ ప్రైస్ డ్రాప్ అంటారు కదా, సో అట్లా వాళ్ళకి రీఫండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చుట్టేంద్రా నాది గంపైనట్టు అయింది. హలో, అందరూ నిద్ర లేచానా? నేను ఇప్పుడే లేచాను. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ 2 రోజులు రేస్ తర్వాత 2 రోజులు సిక్ డే తర్వాత ఇప్పుడు వెళ్తున్నా జిమ్కి కూడా. సో ఇవాళ మజిల్ అప్స్ అండ్ బెంచ్ ప్రెస్ ఉంది. So let's go and do our muscle ups and bench press. Let's see how it goes, the session after sick. So guys, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. సో ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ ప్యాక్ చేసుకొని పోదాం జిమ్కి. అండ్ పోస్ట్ వర్కౌట్ నేను చేసుకున్నాం మన మజిల్ బ్లేజ్ బయోజమ్ ఐసో 0 లో కార్బ్ది మన ఇది ట్రాపికల్ మ్యాంగో ఫ్లేవర్. ట్రాపికల్ మ్యాంగో ఫ్లేవర్. ఈ చాక్లెట్ తిని తాగి పిచ్చిలేసిపోతుంది. ఇది ఉండే ఐసో ఇంకా ఉంది, ఇది చాక్లెట్ ఫ్లేవర్, డబుల్ రిచ్ చాక్లెట్. సో మ్యాంగో ఫ్లేవర్ది ఇప్పుడు ఓపెన్ చేసాను. మ్యాంగో ఫ్లేవర్ తాగుదాం, ఈ చాక్లెట్ తాగేదాకా పోరుస్తుంది చెప్పేసి. సో ఏమంటారు, నేను వాడేది అయితే మజిల్ బేస్ ప్రోడక్ట్స్ అనమాట ప్రజెంట్. సో మీకు కూడా కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, మజిల్ బేస్ ఈ వే ప్రోటీన్ది. సో వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం గోల్డెన్ బాయ్ ఎంబీ అన్న ఒక కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం ప్రీ వర్కౌట్ కోసం. దిస్ క్యూట్ లిటిల్ సిప్పర్. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause
is all I want, and I pray, I believe in a better day. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need. ఒకటి అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసిన. ఇప్పుడు స్నానం చేసిన, రెడీ అయినా. ఇగో స్నానం చేసి ఇట్లా దేవుని కాడ దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నా. అప్పటికే చెమటలు వచ్చేసి ఇగో మొత్తం ఇట్లా కారిపోతుంది. బొట్టు కూడా పచ్చిగా అయిపోయింది మీరు చూసుకుంటే. కొంచెం పని మీద బయటికి పోతున్నా. ఇగో ఇది ఎందుకు వేసుకున్నా మెడల, ముక్కు చేతున్న పోయి కాడుతుంది లట్టడు. సో అందుకని చెప్పేసి అది పెట్టుకున్నా. సో బయటికి వచ్చిన పని మీద మళ్ళీ బిహారీ బోసడికా బిహారీ బోసడికా బిహారీ బిహారీ మాకు అంటారేనా. టవల్ మెడల్ వేసుకొని, ఎందుకంటే సరదైంది కదా, ఇక ముక్కు చెదుకుతుంది తీసుకుని. అండ్ ఇవి సామాన్ చూసిరా, మనం చెప్పినా కదా వెల్డింగ్ వర్క్ ఇచ్చిన కొన్ని సామాన్ ఉండే అని చెప్పేసి ఇవి అనమాట. అవి వెయిట్ కూడా బాగానే ఉంది భయ్, పర్లేదు. ఒక 5-10 కిలో వరకు ఉండొచ్చు మంచిగా. సో 5-10 కిలో అంటే మనకి ఐరన్ ఇప్పుడు ఎంత ఉందో కిలో తెలియదు, 80-90 ఉండొచ్చు. ఒక 90 అన్నా కూడా 10 కిలో వేసుకున్నా 900 రూపీస్ దీనికే పోతాయి. అందుకు మొత్తం ఎంత 2000 ఇచ్చినా నేను చేయనీకి. కానీ ఇప్పుడు ఆన్లైన్లో కొనుంటే ఇవి చెప్పినా కదా మీకు 20,000 పొక్క అవుతున్నాయి నాకు ఆన్లైన్లో కొనుంటే. అట్లుంటుంది, జుగార్లు వేసుకోవాలి. ఇక ఆ పేదరికం నుంచి వచ్చినాయి కాబట్టి మనకి తెలుసు పైసా ఏడ పెట్టాలి, ఏడ పెట్టొద్దు, ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టొద్దు. దేనికన్నా ఇట్లాంటి జుగార్లు వేసుకొని చేయించుకునే ఉంటే చేయించేసుకోవాలి. ఉత్త దుబారా ఖర్చులు చేయొద్దు పైసలు. ఎందుకంటే పైసలకు మనం వాల్యూ ఇచ్చినప్పుడే పైసలు కూడా మనకు వాల్యూ ఇస్తాయి. అరే ఇంక పైసల వాల్యూ తెలుసురా అని చెప్పేసి మరి అట్లా కూడా కంజేసుకోలేకలు కూడా వేయద్దు. ఇప్పుడు ఆయన పని ఉన్నాడు 2,000 అన్నాడు, సారీ ఎంత చెప్పుడే 2,000 చెప్పిండు. ఇక నాకు దాని యాక్చువల్ ప్రైస్ తెలుసు 20,000 అవుతున్నాయి నాకు, కాబట్టి నేను ఇంకా కొత్త గీసిన ఏం చేయలేదు. ఆడ 2,000 అనగానే 2,000 ఇచ్చేసిన. అది దిల్దార్ లెక్కలు అవి. మళ్ళీ ఆడ నువ్వు తూకుమారం లెక్క పీసుపుకొని లెక్క వేసి మళ్ళీ ఆయన దగ్గర గుంజాయిస్ చేసి అట్లా ఇట్లా చేస్తే అది అప్పుడు మరీ పీసోన్ లెక్క. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంక పైసలు ఇవ్వద్దురా, ఇంక పైసలు ఇచ్చినామంటే వేస్ట్ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం అవసరం పోవడానికి ఇస్తలేం, కష్టపడడానికి ఇస్తలేం పైసా. సో అప్పుడు మనకి ఏడు కూడా పైసలు, అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. అది దట్స్ లైఫ్ ఫిలాసఫీ, లైఫ్ ఫార్ములా. సో ఇవన్నీ అనమాట మనం చేయించే సామాను. దాంట్లో ప్లేట్స్ వేసి దానికి హుక్ వేసి ఇవన్నీ వేసి లిఫ్ట్ చేసేది ఉంటుంది. సో ఇదంతా గ్రిప్షన్ వర్కౌట్ కోసం అనమాట. నేను ఫర్దర్గా ముందు చూపిస్తాను మీకు ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి. సో అవి ఎక్విప్మెంట్ చేయించింది. దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, అది మొత్తం ఇంకో ఇట్లా బద్ద ఉంటుంది, ఇట్లా పొడు బద్ద, దాంతో ఇట్లా ఫింగర్స్తో లేవట్టేది అదనమాట. సో దట్స్ ద థింగ్. గాయ్స్ కింద మామూలు వెయిట్ చేస్తుర్రు. బా మన కిస్కింగ్ ఉన్నాడు కదా కౌశిక్ ముదిరాజ్, వైష్ణవ్ ముదిరాజ్, నేను కౌశిక్ అని పిలుస్తాం. యాక్చువల్లీ నేను వైష్ణవ్ ముదిరాజ్ కిస్కింగ్. సో మన బర్త్డే ఉండే మొన్న ఇప్పుడు దావత్ ఇస్తుండు, ఆడికి పోతున్నాం తిన్నాకి. గాయ్స్ వీఆర్ గోయింగ్ టు కృతుంగా. గాయ్స్ నాట్ కృతంగా, ఎలా సమ్వేర్ ఎల్స్, నాట్ కృతంగా. కృతంగా కదా మరి నాకైతే కృతంగానే తెలుసు. అంతేరా, ఇంకేం కావాలరా? అంతేరా అంతేరా అంట. ఓడరా ఎరుపుకి ఓడరా, నువ్వు ఓడరా. ఏ బర్త్డే బాయ్ కిస్కి బాగుందా? షర్ట్ బాగుందిరా కౌశిక్, నైస్ షర్ట్. సరేరా తిన్నరా బా, ఎప్పుడైనా నాకే రండి. చిన్న నువ్వు చేసావేమన్నా? ఫుడ్ మొట్ట ఎంత కారం ఉందో అంటే చీది టిష్యూలు చూసినావు ఎంత దగ్గర చీది మొత్తం టిష్యూలు అని ఇంకొన్ని అవతల ఇంకేస్తున్నాయి మొట్ట. ఇద్దరికే వెళ్తుంది కారం మొట్ట, సరదా అయింది మీదికి వెళ్తే మొత్తం చీదిగా మొత్తం టిష్యూలు అని కుప్ప అయినా కుప్ప. ఎడిపోతురా కేరళ బ్లాగ్. కేక్ కటింగ్ సెరమనీ అవుతుంది ఇక్కడ. రోహిత్ స్టార్ట్.
మూతి మూతి పెట్టి వచ్చింది దాంట్లో ఇక్కడ చేతిలో పట్టుకురాదరా అది ఆ మూతికే పెట్టి ఆడు మంచిగా అడ్డ పెట్టుకుంటున్నాడు దాన్ని. నాకే పెట్టాడు అదే కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కిస్ కింగ్, హ్యాపీ బర్త్డే టు యూ. పక్కన మాకిడే బొట్ట కవరేజ్ చేస్తున్నట. కవరేజ్ చేస్తున్నావా? హ్యాపీ బర్త్డే టు యూ, రెస్ట్ ఇన్ పీస్. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. అరే పోరా మాకిడే పోరా. నీకు సరదైంది మళ్ళీ అందరికి అంట పెట్టాను. కౌశిక్ నీకు అరే అమ్మ పెట్ట పెట్ట పెట్టు నోట్లు పెట్టడే పెట్టేసడే పెట్టేసడు పెట్టేసడే. అట్లా కాదురా. చింటు 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 అరే ఇటు ఇటు పెట్టేసాడా? అట్లా కాదురా, ఒక్కటి అందరం పెట్టేశాడా? జాన్ జాన్ జానా బెత్తాడు జనార్దన్. ఏయ్ మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైపోతే రే, మళ్ళీ ఫ్యాట్ లాస్ కి భంగం కలిగిస్తున్నాను. అంగం అంగం కలిగి భంగం కలిగి నువ్వు ఫ్యాట్ లాస్ కి నువ్వు ఫ్యాట్ లాస్ కి భంగం కలిగిస్తే వాడు వెయిట్ లాస్ చేయడానికి అంగం కట్ చేస్తుంది. అరే కౌశిక్ వోర్ ఎ బ్యూటిఫుల్ షర్ట్ మ్యాన్. तारा देंगे you people see this guy cute fellow ఎంత మంచిగా చూడరా హెయిర్ స్టైల్ మీసాలు నేను బ్యాంచ్ ఎంత హ్యాండ్సమ్ ఉన్నా సూపర్ హ్యాండ్సమ్ మీ. మళ్ళీ చిన్నగా చెప్పాలా పెంచుదాం అనుకుంటున్నా కానీ పెంచాలంటే పిచ్చలేస్తుంది. ఓకే వీళ్ళకి తీద్దాంలే. రైట్ రైట్ బడా అయిపోయినా అందరూ. హ్యాపీ బర్త్డే రా కౌశిక్. చెర్రీ తెంగిపోతా గాయస్. దిలీప్ దిగి బాయ్రా. అరే దిలీప్ నువ్వు పని చేయరా, నువ్వు దెంగే